రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిడమూరు కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో స్థానిక ఒంగోలులోని చెన్నకేశవ లేఅవుట్ నుండి పిఆర్ స్కూల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సగ్గం సీను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిడమూరు కళ్యాణ్ చక్రవర్తి, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, డాక్టర్ కొమ్ము నరసింహరావు, శివాజీ యాదవ్, అజయ్ తదితరులు బాగున్నారు. ఎప్పుడు వస్తున్నావు? నరేంద్ర మోడీ గారి నాయకత్వం जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद मातरम मातरम वंदे मातरम भारत जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय సైడ్కి రండి అందరికీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ 45వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకప్పుడు 1980లో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ 84 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 2002 పార్లమెంట్ సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కాలక్రమంలో 96 ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలానే 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత అప్రతిహతంగా ప్రజలను మన్ననలు పొంది ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో సంస్కరణలు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఏ పార్టీ కూడా అందుకోనంటే మంచి స్థితిలో భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది. ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి కూడా అందరూ ఎంతో గర్వంగా ఉన్నారు. అట్లనే చట్టసభల్లో కూడా ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో చట్టాలను కూడా చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ బేష్ అనిపించుకొని రాబోయే కాలంలో ఇంకా 20 సంవత్సరాల కాలం రాబోయే 20 సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చేసుకుంటుంది. ఇక్కడ వికసిత భారతం నిర్మాణం అనే సంకల్పంతో విలువలతో కూడిన దేశం అభివృద్ధి అనే ఒక పదంతో మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మేమందరం కార్యకర్తలు సంస్థానగతంగా నిర్మాణం చేసుకుంటూ మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని
అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనే స్కీమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే దిశలో మేము అందరం పనిచేయాలని సంకల్పిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు మంచి వేడుకలు చేసుకుంటాం. జనతా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం అంతా కూడా కూటమిని బాగా బలోపేతం చేసే దిశలోనే తప్ప వేరే ఉద్దేశాలు లేవు అనేది తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఒక సంకల్పం మంచి వికసిత భారతం, విలువలతో కూడిన దేశం, మంచి మన హెరిటేజ్ కల్చర్, మన కల్చరల్ ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకుంటూ మంచి విలువలతో ఈ దేశ నిర్మాణం చేయాలనే సంకల్పం మాత్రమే. ఆ సంకల్పానికి అనుగుణంగా ఇలాంటి కూటములతో పనిచేసుకుంటూ దేశం మొత్తం మీద మంచి దేశాన్ని చేయాలనే సంకల్పం అందరికీ మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ స్థాపించి ఈ రోజుకి 45 సంవత్సరాలు అయింది. మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడయ్యారు. చాలా మంది అంటారు 1984 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 2 దానికి కారణం ఏంటంటే 1984లో శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్ టైంలో మరణం చెందడం వల్ల ఆ రోజున అన్ని భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా ఓడిపోవటం సాటుపడి భవనాలు కొట్టకపోయింది. దాని తర్వాత ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు తిరిగే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. నిన్నగాక మనం చూశారు వర్క్స్ బోర్డు బిల్లును చట్టసభలో పెట్టేసి ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది ఒక్కటే కాదు, ఈ దేశంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి 15 వర్గాల ప్రజలు ఈ రోజు సుఖంగా ఉన్నారంటే ఒక భారతీయ జనతా పార్టీ కారణం. అదే విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త కృషి పట్టుదల అంకిత భావాన్ని విజయం సాధిస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ మరి ఏర్పాటు చేసేటువంటి సమయం ఎంతో లేదు. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఉండిపోతుంది. ఎన్డీఏ కూటమి ఇంకా భవిష్యత్తులో ఎన్డీఏ కూటమికి తప్పితే ఈ దేశంలో ఇంకొక పార్టీ రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క ఒంగోలు నగరంలో అన్ని ఎరుగుని రీతిలో ఈ రోజున మేమందరూ కూడా ఈ రోజు ఒక్కరోజే 50 డివిజన్లో 50 దిమ్మల పోల్ వేసి ఈ విధంగా మరి ఏ పార్టీకి లేని విధంగా కూడా ఈ రోజు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా మరి కళ్యాణ్ చక్రవర్తి గారు అన్ని విధాలు కూడా పార్టీకి మరి అండగా ఉంటున్నాడు. అదేవిధంగా ఆయన కూడా కార్యకర్తలకు వచ్చి పనిచేస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా అనేక మంది కూడా పార్టీలోకి రావాల్సిన అవసరం అంతా ఉంది. ఈ పార్టీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే మరి పెద్ద ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా